పోరాడు, చదువుతున్న తరుణంలో వచ్చే సమస్యలకై పోరాడేది ఒక స్టడీ అండ్ స్ట్రగుల్. ఈ రోజు మనం చదువుతున్న తరుణంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలను దాటుకుంటూ మనం చదువుతూ ఉంటాం, కానీ ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి భయపడతాం. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఏం చేస్తుందంటే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఏమున్నాయని మా సమస్యలు అనుకొని పరిష్కరించడానికి ఎస్ఎఫ్ఐ తోడ్పడుతుంది. ఈరోజు మన విద్యారంగంలో చూసుకున్నట్టయితే ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు 8,000 కోట్లకు పైగా అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సమస్య ఈరోజు అమ్మాయిలకు హాస్టల్లో మంచి భోజనం కల్పించాలని, ఈరోజు అమ్మాయిలు హాస్టల్లో న్యూట్రిషన్ ఫుడ్ అందించాక ఈరోజు కాలంలో మనం న్యూస్ పేపర్ చదువుకున్నాను, మన సోషల్ మీడియా నిరంతరం చూస్తూనే ఉంటాం. మన చేతిలో ఫోన్ ఉందంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడము, లేదంటే యూట్యూబ్ చూడడము, లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు మీరు వింటూనే ఉంటారు, ఎవరో ఒకరి పైన అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. మన దేశం రావు అంటాడు, కానీ అదే నరేంద్ర మోడీని మేము అడుగుతున్నాం. ఈరోజు 5 సంవత్సరాల బాబు పైన అత్యాచారం జరుగుతుంది, 60 సంవత్సరాల బాబు పైన అత్యాచారం జరుగుతుంది. ఈరోజు అమ్మాయిలు వేసుకున్న డ్రెస్ సెన్స్ని బట్టి చూస్తే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతున్నాం, ఈరోజు ఒక 5 సంవత్సరాల బాబు ఎటువంటి డ్రెస్ వేసుకుంటే అత్యాచారం జరుగుతుంది, 60 ఏళ్ళ బాబు ఎటువంటి డ్రెస్ వేసుకుంటే అత్యాచారం జరుగుతుంది. ఆ విధంగానే మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్జేకర్ మెడికల్ ఘటన ఉంది, కోల్కతా ఘటన మీరు అందరూ వినే ఉంటారు. ఈరోజు అక్కడ మమతా బెనర్జీ మంత్రిగా ఉంది, అయినా అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా ఈరోజు దొంగలు అంటే అత్యాచారం చేసిన వాడిని కాపాడుతున్న ఘటనలు మన దేశంలో రాష్ట్రంలో చూస్తున్నాము. కాబట్టి ఏవైతే అమ్మాయిలకు ఉన్న చట్టాలు అవి అభయ చట్టాలు కానీ, నిర్భయ చట్టాలు కానీ, షీటింగ్స్ కానీ, ఫోక్స్కో చట్టాలు కానీ పకడ్బందీగా అమలు చేయాలని చెప్తున్నాము. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక అమ్మ పక్కన పడుకున్న సేఫ్టీ ఉండట్లేదు. ఒక మహానుభావుడు ఏం చెప్తాడు, అర్ధరాత్రి 12 గంటలకు అమ్మాయిలు నడిచి స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఈరోజు పట్ట పగల అమ్మాయిలు నడవడానికి భయపడుతున్నారు. ఎందుకు? బయటికి వెళ్తే యూటీసీ జరుగుతుంది, ప్రేమోన్మాద దాడులు జరుగుతున్నాయి. అవన్నీ ఎట్లా తగ్గాలి? ఈరోజు సినిమాల పేర్లతో ఈరోజు ఒక అమ్మాయి ప్రేమించకపోతే పొద్దు పోయడాలు, ఒక అమ్మాయి ప్రేమించకపోతే అత్యాచారం చేయడాలు, ఒక యాడ్ల పేర్లతో అమ్మాయిలను కించపరిచి చూపించడాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అటువంటి వాటిని మనం సపోర్ట్ చేస్తున్నాం, కానీ మనం అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల మన భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి విద్యార్థుల ప్రతి ఒక్కటి కూడా మన సోషల్ మీడియాలో ఫాస్ట్ ఉంటున్నప్పుడు మనం అవన్నీ గమనించుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నది ఏంటంటే ఎస్ఎఫ్ఐ ప్రతి ఒక్కటి కూడా క్వశ్చనింగ్ చేస్తుంది. ఇంకోటి ఈరోజు మనము మీరందరూ ఇంటర్ చదువుతున్న తరుణంలో మీకు ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, మీకు ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, వాటికి సంబంధించిన ల్యాబ్స్ అనేవి మీరు చేయాలి. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా కొన్ని కాలేజ్లో రన్ చేస్తున్నారు. దానివల్ల మీరు వైవా ప్రాక్టికల్ అటెండ్ అవ్వటప్పుడు మీరు ఆ ప్రాక్టికల్స్ అటెండ్ కాకపోవడం వల్ల మీకు అక్కడ ప్రాక్టికల్ ఈరోజు మీరు ఎస్ఆర్ కాలేజ్ అని చెప్తున్నారు. ఒక ప్రైవేట్ కాలేజ్లో ఎల్కేజీ చదివే స్టూడెంట్స్కి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్లాంటి ఎన్ని ఫీజులు ఈరోజు చదువు కొనుక్కునే స్థితికి మన దేశంలో మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఉంది. ఈరోజు చదువు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు, కానీ ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్య, డిగ్రీకి వెళ్ళినాక మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ కాలేజ్ ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుందంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది మనకు జరుగుతుంది. సెక్సువల్ హరాస్మెంట్ అంటే మన అమ్మాయిలు ఏమంటారు, అక్కడి వరకు అక్కడికి దాపెట్టుకొని భయపడుతూ ఉంటారు. కానీ సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించి మన అమ్మాయిలకి ఏ ఆర్టికల్ ఏ విధంగా వర్తిస్తుంది? ఇప్పుడు ఒక కన్ను కొట్టిన ఒక ఆర్టికల్ వర్తిస్తుంది, కన్ను సైగ వేసిన ఒక చట్టం ఉంది మనకు. అట్లాంటి చట్టాల పైన అవగాహన సదస్సులు మన కాలేజీలలో పెట్టాలి. ఈరోజు అమ్మాయిల హాస్టళ్లలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అమ్మాయిలే వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఎస్ఎఫ్ఐకి ఏమైనా డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు అమ్మాయిల హాస్టల్కి ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలని చెప్తున్నాం. ఈరోజు అర్ధ భవనాల హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని చెప్తున్నాము. ఈరోజు మధ్య తరగతి మానవుడే ఏ వస్తువులు కొనుక్కోవాలనే దానిపైన జిఎస్టీ అనేది వేసి, జిఎస్టీ మన శానిటరీ ప్యాడ్స్ పైన కూడా జిఎస్టీ వేసి, జిఎస్టీ పేర్లతోటి చాలా డబ్బులు తీసుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి ప్యాడ్స్ పైన జిఎస్టీ తీసివేయాలని చెప్పేసి కూడా మనం ఎస్ఎఫ్ఐగా డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనం నిజామాబాద్లో ఈ 13 అక్టోబర్ 13-14 తేదీలలో చాలా ఘనంగా రాష్ట్ర కన్వెన్షన్ మనము ఈ జిల్లాలలో నిర్వహించుకోవాలనుకుంటున్నాం. మనం దీన్ని నిర్వహించుకోవాలంటే ఏంటి, 33 జిల్లాల నుంచి కొన్ని వేల మంది సంఖ్యలలో అమ్మాయిలు ఈరోజు
జిల్లాలలోకి వచ్చి ప్రతి ఒక్క జిల్లాలలో అమ్మాయిల మూవ్మెంట్ ఎట్లుంది, ఏ విధంగా అమ్మాయిలు వెనుకబడి ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఏ విధంగా అమ్మాయిలలో టీచర్స్ అవుతున్నారా. ఈరోజు అమ్మడి నుండి ఆకాశం వరకు ఎదిగింది మహిళ. మరి ఎందుకు మనం ఈక్వాలిటీ అని చెప్తున్నాం? మనకి ఈక్వాలిటీ అనేది కనిపిస్తుందా? సో ఉమెన్ ఈక్వాలిటీ అని అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కాలేజ్ ముందు ర్యాగింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. టీసింగో ర్యాగింగో అవి ఎప్పుడైనా మన సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామా? మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయాలని కూడా మనం చెప్తాం. కాబట్టి యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయించుకోవాలి. ఈరోజు స్పోర్ట్స్ సార్ ఉండట్లేదు, పీటీ సార్ ఉండట్లేదు, స్పోర్ట్స్ కిట్లు ఉండట్లేవు, అదేవిధంగా గ్రౌండ్ ఉండట్లేదు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడితే ఊరిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి అధికారులు కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ మనం అడగాలి. కాబట్టి ఈ అక్టోబర్ 14న జరిగే మన రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్కి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మన కాలేజ్లో మీరు ఎంపీసీ అంటే మీ బైపీసీ స్టూడెంట్స్ లేకపోతే ఇంకా 10th వాళ్ళతో అటాచ్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా మీ ప్రాబ్లంగా స్వీకరించండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎస్ఎఫ్ఐ అనేది నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి ముందు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి మీకు చెప్పాల్సిందంటే యూనివర్సిటీలో GS క్యాష్ అనేది ఒకటి ఉంటుంది. సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఒక కమిటీ అనేది 1960లో వేసుకున్నారు. కానీ అది ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే పరిమితమై ఉంది GS క్యాష్ అనేది. కాబట్టి మనకున్న స్టేట్లలో ఏవైతే యూనివర్సిటీ ఉన్నాయో ఆ యూనివర్సిటీల అన్నింటిలో కూడా GS క్యాష్ అనేది అమలు పరచాలని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు వయస్ టు బ్యాలెన్స్ అనేది కూడా ఎక్కువ ఏర్పడుతుంది. అంటే లింగ వివక్షతకు అమ్మాయిలు గురవుతున్నారు. కాబట్టి అటువంటివి ఏవి అడ్డు లేకుండా ప్రతి దానిపైన పోరాడే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ క్లాసులను విజయవంతం చేయాలి. అదేవిధంగా వచ్చే 33 జిల్లాలతో కూడా మీరందరూ ఈ జిల్లా వాళ్ళు కోఆర్డినేషన్ అయ్యి అక్కడ జిల్లాల పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర మూవ్మెంట్ ఏంటి, ఫ్యూచర్ మీ దాంట్లో కాబోయే డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరే బాధ్యతగా తీసుకోవాలి. నెక్స్ట్ మీ తరానికి ఇటువంటి కాకుండా చూసుకోవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు సిలబస్ చేంజ్ చేస్తున్నారు. సిలబస్ ఏంటి? ఈరోజు ఒక మనిషి ఏ విధంగా పుట్టిందని చెప్పడానికి మనం ఏ విధంగా మానవుడు ఏ విధంగా వచ్చానంటే మీరు ఏం చెప్తారు? ఏంటిరా? ఓకే, తప్పో రైట్ ఒకసారి చెప్పండి. ఏంటి? విమానం ఉండే కదా అప్పుడే వచ్చిందని చెప్తున్నారు. ఇటువంటివి మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తే మనకున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా తీసుకొస్తుందంటే మన తాతల కాలంలో ఏ వృత్తి అయితే చేసిరో అంటే పలానా ఎగ్జాంపుల్గా చెప్తుంటే ఎవరిని ఉద్దేశించి చెప్పంటే చెప్పులు కుట్టే వాళ్ళ కొడుకు చెప్పులే కుట్టాలి, కుండలు పట్టే వాళ్ళ కొడుకు కుండలే కుట్టాలి, బిడ్డ అదే వృత్తి చేయాలి అంటే దగ్గర తీసుకోబోతున్నారు. ఇప్పుడు వృక్షాలకు సంబంధించింది, లేకపోతే టైలరింగ్ సంబంధించింది, చేతబడికి సంబంధించింది, అట్లాంటివి తీసుకొస్తున్నారు. కావాలంటే మీరు వెళ్ళినాక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉన్న వాళ్ళు అక్క వాళ్ళకు దెబ్బలు తాకినాయి, చేయలేకపోయారు, హాస్పిటల్ పోయారు. ఎందుకు ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు అన్న వాళ్ళు చదువుకోరనుకుంటారా? ఇక్కడ కూర్చున్న విద్యాష్ అన్న అడ్వకేట్, ఆయన మొన్న ఏఐపీ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఇక్కడ కూర్చున్న దీనికి దాకా డిగ్రీ పాస్ అయ్యి పీజీ చేస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా వాళ్ళ చదువుతో పాటు వాళ్ళ యొక్క నా చెల్లెలకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నా చెల్లెలు ఫేస్ చేయద్దు, విద్యా రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, చదువులలో నా చెల్లెలు ముందుండాలని ప్రతి ఒక్కరు మా ప్రాబ్లమ్ని తీసుకొని మీరు సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్కి సహకరించాలని కోరుకుంటున్నాను. లేదా అన్నదమ్ములు కొడతాను ఒక భయానికి చదువుకొని ముందడుగు వేస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా. కానీ మగ పిల్లలకు కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అయిందంటే దాన్ని ఫేస్ చేయడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఏదో ఒక తప్పు దారిన పోతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అమ్మాయిలపైన ఈరోజు డాక్టర్ల పైన కావచ్చు, ప్రతి ఒక్కటి కూలి పని చేసే మహిళల పైన కూడా జరుగుతూ ఉంది. అంటే అసలు ఉద్దేశం ఏంటంటే మత్తులో ఉన్న వాళ్ళకి ఒక ఆడదే ఉంటే చాలు, ఏజీ చదువు ఎలాంటి సంబంధం లేకుండా ఈరోజు రోజు కాబట్టి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అని చెప్తుంది. అంటే మనం చదువుకుంటున్నాం,
మన వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలు పెడతా ఉంటారు. అట్లాగే ప్రైవేట్ కాలేజీలలో కూడా పెడతా ఉంటారు. ప్రైవేట్ కాలేజీ అయితే బిల్డింగ్లు బయట నుంచి చాలా బాగా కనబడతాయి కాబట్టి అన్ని బాగుంటాయి అనుకుంటాం, కానీ అందులో లోపాలు కూడా చాలా ఉంటాయి. అటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా మీ పేరెంట్స్కి చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా అన్నయ్య వాళ్ళకు అక్క వాళ్ళకు ఒక కాల్ చేసి మా కాలేజీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని మీరు ఒక మాట చెప్తే అక్కడ టీం అంతా కూడా వచ్చి అక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని పరిశీలించి వాటి పరిష్కారం కోసం ఆందోళన చేయడానికి మన వాళ్ళు ముందుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఆ అవేర్నెస్ కార్యక్రమాలు ఏవి పెట్టినా కూడా దాంట్లో ముందుండాలని కోరుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ విధంగా క్లాస్ ఉంటుందని అనుకోలేదు, కానీ ఇది మీకు మంచి అవకాశం, ఇది మీరు నేర్చుకునే దశ. అంటే ఇప్పుడు మేమంతా ఎక్స్పీరియన్స్ అయిపోయి అదే సమాజం ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. ఆడపిల్లలు అన్నప్పుడు అనుమానిస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మీరు ఇంటర్ అనేది టీనేజ్, ఆల్రెడీ మనకు 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటాం. ఈ టీనేజ్ అనేది ఎంత హ్యాపీనెస్ పీరియడ్ అంటే గోల్డెన్ పీరియడ్ అని అంటారు, అండ్ డేంజరస్ పీరియడ్ అనేది కూడా ఇది. ఎందుకనంటే ఈ టీనేజ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. అదే ఒకవేళ ఈ టీనేజ్లో మనం ఏముంది, ఆడపిల్లలు అయితే ఏమనుకుంటారు, ఇప్పుడు కొత్త హీరోయిన్స్ వచ్చారు కదా మా టైంలో అంటే విదేశాంతి వీళ్ళందరూ ఉండేది. ఇప్పుడు మీ టైంలో ఎవరెవరు ఉన్నారు ఆ పేరు కూడా తిరగట్లేదు. సపోజ్ తమన్నా, వాళ్ళు ఎలా ఉండాలి, హెయిర్ కట్ అలా ఉండాలి, డ్రెస్ సెన్స్ అలా చేయాలి అని ఆశలు ఉంటాయి. అదేవిధంగా ఆడవాళ్ళలో ఎలా ఉంటుందో మగవాళ్ళలో కూడా హీరో లాగా ఉండాలి, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి, క్లాస్లో నేను ఒకరిని ఫైండ్ అవుట్ చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు. అది తప్పు కాదు. ఎందుకనంటే ఆ టీనేజ్ అనేది మనకు ఫిజికల్గా మెంటల్గా మన బాడీలో నుంచి అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫిజికల్గా అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఫిజికల్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఆడపిల్లలకు మగపిల్లలకు. కానీ ఈ టీనేజ్లో వచ్చేసరికి మెంటల్లీ కూడా మెచ్యూర్ అవుతూ ఉంటారు అప్పుడే. అంటే చిన్నపిల్లలు మనకు తెలియని వయసు అని ఎలా అంటామో ఈ టీనేజ్ కూడా అలాంటిది. ఈ ఏజ్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకనంటే మీకు చెప్పకూడదు కానీ చెప్తాను, ఎందుకంటే ఈరోజు అన్ని ఓపెన్ సీక్రెట్. 7th క్లాస్ పాప స్కూల్ ఏజ్లో ఉంది, స్కూల్కి వెళ్తుంది, కానీ తల్లిదండ్రులు పొలం పనికి వెళ్ళిపోతున్నారు. ఆ పాప 5th 6th మంత్ ప్రెగ్నెంట్. ఆ సంగతి ఆ పాప కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు, బయట చెప్పలేదు. కానీ కొంచెం స్టమక్ ఎదుగుతుంది కదా, ఇప్పుడు 5th మంత్ అంటే కొంచెం పొట్ట కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు తల్లి గుర్తుపట్టి ఎందుకు ఇలా అవుతుంది అనేసి అమ్మాయిని అడిగితే అప్పుడు చెప్పింది. ఇక అవన్నీ సిమ్టమ్స్ అన్నీ అడిగితే చెప్పింది అట్లా ఫలానా ఫలానా. తర్వాత పోయి హాస్పిటల్లో టెస్ట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్. ఏం చేస్తారు తల్లిదండ్రులు? అప్పుడు ఏమైనా చేయగలరా? ఆ తర్వాత అక్కడ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ అమ్మాయికి అంటే లీగల్గానే అవార్డు చేయించి తర్వాత అమ్మాయి హాస్టల్లో వేస్తారు. అంటే అక్కడ తప్పు ఎవరు అనుకోవాలి? మనం తల్లిదండ్రులు అనుకోవాలా, అమ్మాయిది అనుకోవాలా, స్కూల్ టీచర్స్ అనుకోవాలా? అక్కడ ముగ్గురు ఉన్నారు, మధ్యలో అమ్మాయి అనేది ఆమెకు తెలియని ఏజ్ 7th క్లాస్ అంటే 12 years ఉంటాయి. 12 అదే పడింది. ఆమె లైఫ్లో ఎప్పుడైనా మంచి స్థాయికి వెళ్ళినా కూడా ఆ మూలాన్ని మర్చిపోలేదు. అది అమ్మాయి అయినా మీరైనా నేనైనా ఎవరినైనా మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది జీవితంలో మర్చిపోలేము. మీకు ఈ 10th క్లాస్ వరకు ఎప్పుడో మేడమో టీచరో మీకు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ కొట్టుంటారు, కొట్టారా? అది ఏ సబ్జెక్ట్ కొట్టారో మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళని మర్చిపోరు. అమ్మ టీచర్ నన్ను కొట్టింది, ఆ క్వశ్చన్ రాను, నన్ను కొట్టారు మా సారు, లెక్క రానందు, ఆ లెక్క నేను ఇప్పటికీ మర్చిపోను. అంటే మనకు అలా గుర్తుండిపోతాయి కొన్ని సంఘటనలు, మన మనస్సుకి మన మెదడుకి రెండింటికి రిలేటివ్ అయిపోయి అలా ఆగిపోయి ఉంటాయి అక్కడ. అలాగే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎక్కడో ఒక చోట అది వెలితి అనేది కనిపిస్తూనే ఉంటుంది. నేను ఎందుకు చెప్పాను అని అంటే మీరు ఇది వచ్చిన బౌండరీస్ ఉంటాయి. మీకు అటు తల్లిదండ్రులు ఉంటారు,
ఇటు టీచర్స్ ఉంటారు, ఇటు మీ విలేజ్ వాళ్ళు ఉంటారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీ సరౌండింగే ఉంటారు. మీరు ఎటు పోయినా ఒక కన్ను పడుతూనే ఉంటుంది మీ మీద, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు 10th అయిపోయింది, మీకు ఎలా ఉంటుందంటే మేము 10th పాస్ అయిపోయాం అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు ఇండివిజువాలిటీ వచ్చింది కాబట్టి మేము ఫ్రీగా ఉండాలి అని ఆలోచన ఉంటాయి. దానికి తప్పులేదు, కానీ ఆ ఆలోచనని మనం మంచి వైపు మార్చుకోవాలి. ఈ ఏజ్లో మీరు మంచి వైపు ఉండాలి అని అంటే అది తప్పు ఒప్పు తెలుసుకోవాలి. మీరు గురువులు తల్లిదండ్రులను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయవద్దు. మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ మీ వెల్ విషర్స్ ఎవరైనా మీ గురించి ఏదైనా నెగిటివ్గా చెప్తే ఏమనిపిస్తుంది సార్, ఇంకేం పడలేదా దాకా నన్ను అంటుంది, నేను ఇట్లా జడేసుకుంటే ఏమైంది, నేను డ్రెస్ బోని వేసుకుంటే ఎదుగుతే ఏమైంది, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడతా పోదాకా కావాలను తిడుతూ ఉంటుంది మా మదర్, లేకపోతే బయట వాళ్ళు అంటుంటారని అనుకుంటారు. అటువంటి వాళ్ళంటే మనకు కాకరకాయ లాంటి చేదు, అంటే వాళ్ళు నెగిటివ్ అనిపిస్తారు. అదే మనల్ని అప్పుడు సూపర్ ఉన్నావు, ఇవన్నీ తమన్నా లాక్కున్నావు, నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, నీ హెయిర్ కట్ బాగుందంటే ఈమె నన్ను పొగిడింది, అంటే ఈమె నన్ను మెచ్చుకుంది కాబట్టి అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను పొగుడుతుంది కాబట్టి నడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తానని తీసుకుని వెళ్తాను, కొనిస్తాను. అంటే మంచి ఆమె నీ గురించి పొగుడుతుంది, పాజిటివ్నెస్ పాజిటివ్ మాట్లాడినా ఆచితూచి అడుగులు వేయండి. మిమ్మల్ని మెచ్చుకున్నారని వాళ్ళ కట్టుబడి ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, వాళ్ళు మీ దగ్గర చేసి ఆశిస్తున్నారు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా ఆశించవచ్చు. అందుకే అవుతుందేమో అనేసి మీరు ఆలోచించండి. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఆ వే ఆఫ్ టాపిక్లో కానీ బిహేవియర్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే మీ పేరెంట్స్కి చెప్పండి. లేదంటే మీకు కాలేజ్లో టీచర్స్ లెక్చరర్స్ కూడా ఉంటారు, వాళ్ళకైనా చెప్పండి. కానీ మనసులో దాచుకొని చెప్తే ఏమైనా అనుకుంటారేమో అనేసి అది మీ మనసులో పెట్టుకుని చదువు మీద కాన్సెప్ట్ తల్లిదండ్రులకి చెప్పలేరు. కాబట్టి అటువంటి సంఘటనలు ఏదున్నా ముందు పేరెంట్స్ చెప్పుకోండి. తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకొని వాళ్ళు ఉంటారు. చదువు రానంత మాత్రాన అమ్మ నాన్నకి ఏం తెలియదు అని అనుకోవద్దు. వాళ్ళు జీవితాన్ని చదివి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు మా పిల్లల్ని అనుకోండి, మా పాప కూడా 26 ఇయర్స్ మా పాప కూడా ఏదైనా ఇప్పుడు నాకంటే ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ అయినా ఏదైనా సరే నాకు చెప్పమని అంటాను. ఎందుకనంటే ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి, అంటే ఒక వ్యక్తి అనేది వాళ్ళు అంటే జీవితం మొత్తం నేర్చుకోవడమే. మనం సముద్రంలో ఒక అణువుని నేర్చుకున్నాం, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటర్స్ కూడా ఉంటారు. అవునా? ఇంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మీరు పేపర్లో చూస్తూ ఉంటారా? వాళ్ళ మదర్ దగ్గర కూర్చొని ఫోటోలు పెడుతున్నారు, ఎప్పుడైనా చూసారా? చూసారా? మరి ఆయన అంత ప్రధానమంత్రి అయినా ఆమె తల్లి ఓల్డ్ ఏజ్ ఆ మంచం దగ్గర కూర్చొని ఆమెతో ముచ్చట్లు పెట్టినట్టు యాజ్ ఎ పేరెంట్ కానీ సిస్టర్స్ బ్రదర్స్ ఇస్తారా? బయట వాళ్ళు ఇస్తారు ఎవరో తెలియదు, కానీ మన సర్కిల్లో పేరెంట్ టీచర్స్ వీళ్ళు మాత్రం కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు మీకు. కాబట్టి వాళ్ళను నమ్మండి. ఏది ఉన్నా తల్లిదండ్రులకు ముందు చెప్పుకోండి. ఇది నేను ఇచ్చే రిక్వెస్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న సమాజము ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మనకు గ్లోబలైజేషన్ అయింది, ఉమెన్ ఎంపవర్మెంట్ అయింది, ఏది మన ఆడపిల్లల్ని మనకు PCPNDT యాక్ట్ అనేది ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? రీ కాన్సెప్షన్, రీనేటల్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని ఉంటుంది. అంటే గర్భవతి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మనకు ఎన్నో విషయాల్ని పరిశీలించిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా SFI రాష్ట్ర కార్యదర్శి నాగరాజన గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. SFI రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులకు వేదిక ఉన్నటువంటి అక్కగారు పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి నాతో పాటు చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా శుభాభినందనలు. SFI భాషలో విప్లవ వందనాలు. థ్యాంక్ యూ.
సో ఏదైనా సరే తెలుసో తెలియకో చిన్న మాట ఎప్పుడన్నా పొరపాటున పలికినట్లయితే పెద్ద మనసుతో అందరినీ క్షమించమని మొదటిగా వేడుకుంటూ, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా చెప్పారు. ఎట్లా చెప్పినా సమాజంలో ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, పేపర్లలో, పుస్తకాలలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో సమానత్వం ఉంది కానీ నిజ జీవితంలో సమానత్వం లేదు. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్ అండ్ ఇస్ ఎ బేస్ ట్రూత్ టు బి యాక్సెప్టెడ్. అందులో ఎటువంటి అనుమానం లేదు. తమ్ముడు కానీ అన్న కానీ బయటకు సైకిల్ వేసుకొని వెళ్తే మమ్మీ ఏమనదు, డాడీ ఏమనడు. బై మిస్టేక్ మీరు రోడ్డు మీద, మూల మీద, షాపు దగ్గర ఒక్కళ్ళే కనపడ్డా మీ కర్మగాలి పక్కన ఇంకో క్లాస్మేటో, మాతోడో, ముసలోడో, ముతుకోడో మాట్లాడుతా కనపడితే అది డాడీ ఆఫీస్ నుంచి వస్తా చూస్తేనో, డాడీ ఫ్రెండ్ చూసినా మన కర్మ కాలినట్టే. ఇది నిజము. ఇది ఎందుకు వచ్చింది? ఒక పురుషుడిగా నేను చెప్తా, పురుషాధిక్య సమాజం ఈనాటిది కాదు, ఇది ఎప్పటి నుంచో వచ్చింది. దీన్ని మార్చే శక్తి కేవలం మీలాంటి వారికి మాత్రమే ఉంది. ఓన్లీ యూ పీపుల్ ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ ద సొసైటీ, స్పెషల్లీ ఉమెన్. వాళ్ళ ఆడపిల్లల పెద్ద వయసు వారు అనేది కాదు, ఆడవాళ్ళు మాత్రమే మార్చగలిగినటువంటి శక్తి ఈ విషయము. ఈ శక్తి కూడా మీకే ఉన్నది, ఇంకెవరికి లేదు. ఇది నిజము. అది నేను పురుషుడు అంటే ఇక్కడ కొంత డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. ఎంత కాదన్నా నేను పురుషుడు కాబట్టి నాకు కూడా ఈగోయిజం ఉంటది కాబట్టి నేను అట్లా అన్నాను. కానీ నిజం ఉన్నది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మీకు ఎవరున్నారు, ఎవరు లేరు, అమ్ముందా, నాన్నుందా, టీచర్లు ఉన్నారా, చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, ఇలాంటి విద్యార్థి సంఘాలు మీ వెనకాల ఉండటం అనేది నిజంగా హర్షించదగ్గ విజయం. ఇవాళ ఈ విద్యార్థి సంఘాలు మీ వెనకాల ఉన్నాయి కాబట్టి, అది ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ అనేది ఇంకా వేరే ఏ సంఘం అనేది కాదు. అక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మాత్రమే ఎక్కువగా శ్రమ పడుతున్నటువంటి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. హృదయపూర్వకంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం ట్రస్మా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. I heartfully congratulate especially SFI leaders for having this such a great concern about all these women. కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా వీళ్ళు చాలా అండగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే నాకు బాగా అభిమానం. నేను విఘ్నేశ్వర తమ్ముడికి చెప్పిన, ఏది ఉన్నా సరే నేను ఉంటాను బాబు మీ వెనకాల. అంటే డబ్బుల కోసం అని కాదు, వాళ్ళు ఎప్పుడు ఏనాడు ఏ రోజు కూడా ఇతరులకు వచ్చి డబ్బులు అడగారు. శ్రమ, ఫలితము మరియు సమాజానికి వాళ్ళు ఎంత చేయగలం అనేది మాత్రమే ఈ ఎస్ఎఫ్ఐ సంఘం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి వారికి మరొకసారి నా తరఫున, మన ప్రైవేట్ స్కూల్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ పెద్దలు చాలా మంది అన్ని చెప్పేశారు కదా, నేను చెప్పడానికి ఏం లేదు. మేడం గారు కూడా చెప్పారు, ఇప్పుడే అన్ని విషయాలు చక్కగా వివరించారు. మీరు ఇప్పుడు ఆధార్ పంచి 10th క్లాస్ వరకు కూడా మా స్కూల్స్ లో ఎలా ఉంటారు, టీచర్ కి భయపడుతూ, ప్రిన్సిపల్ కి భయపడుతూ, స్కూల్ డ్రెస్ వేసుకొని అందరూ కామన్ గా కనపడతారు. బట్ ది ఎక్సలెంట్, ఎగ్జాక్ట్ అండ్ గుడ్ అపియరెన్స్ ఆఫ్ యువర్స్, మీ యొక్క మిమ్మల్ని ఒక ఆడపిల్లగా గుర్తించి కళ్ళు తిప్పుకొని చూసేటువంటి దృష్టి ఈ ఏజ్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. ఈ మగపిల్లల యొక్క కాల్చే చూపులు కూడా ఈ టైంలో స్టార్ట్ అవుతుంటే మీరు కూడా ఒక్కసారిగా ఆ బంగారు పంజరం స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూ ఫీల్ ఆజాద్ పంచి, మీరు ఒక ఫ్రీ బర్డ్, నన్ను అడిగేవాడు లేడు, నన్ను చూసేవాడు లేడు అనుకుంటూ. కానీ ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఎంత కాదనుకున్నా కూడా మన బాధ్యత ఎంతో ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేతితోటి మనము ఎంత చేసినా గాలి తప్ప సౌండ్ రాదు. కాబట్టి వేరే కారణాల వల్ల ఉన్నాయేమో కానీ ఇవాళ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతా ఉన్నది. ఇవాళ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడి దేశ విదేశాలకు వెళ్ళి కష్టపడి మీరు మీ కుటుంబాన్ని పోషించుకునే కాబట్టి ఒక శక్తికి మీరున్నారు. ఇలాంటి వాటన్నిటికీ అండగా నిలబడడానికి మీ యూనియన్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏదన్నా తోక జాడించి ఏదో పనులు చేసిన తోలు తీయడానికి కూడా మీ సంఘాలు ఉన్నాయి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీలో స్ఫూర్తి నింపాలి, నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఈ 4 ఉంచుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలద్దు.
గంజాయి గురించి కూడా మనకి డిస్కషన్ వచ్చింది. తొందరగా అట్రాక్ట్ అవుతున్నటువంటి వారు యువత మాత్రమే. వారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. గంజాయి ఒక్కటే కాదు, నెక్స్ట్ టు డ్రగ్స్, గంజాయికి వెనకాల కింద ఇంకొకటి కూడా ఉంది. అదైతే మీరు జన్మలో వదిలిపెట్టలేరు. దాని పేరే చరవాణి మొబైల్. అది గంజాయి కంటే డేంజర్. గంజాయి కొంతమందికి అనుకుంటుంది, మొబైల్ అందరికీ అనుకుంటుంది. దయచేసి ఒకటే, ఏ తప్పు చేస్తున్నామని మీకు అనిపించదు, కానీ మీరు చేసే ప్రతి పని రైటా రాంగా అని మీకు మీరు అద్దం ముందు నిలబడి, మనసులో కూర్చోను, వెన్నెల్లో బంగ్లా పైన కూర్చోను, మంచం మీద కూర్చోను, పార్క్ లో కూర్చోను కదమ్మా, అద్దం ముందు కళ్ళు తెరుచుకొని అద్దం ముందు నిలబడి దయచేసి ఒక్కసారి ఇది నేను చేస్తా ఉన్నాను, ఈ అబ్బాయి నేను ప్రేమిస్తా ఉన్నాను, ఇతనంటే నాకు ఇష్టం కలుగుతా ఉన్నది, లేదా నేను ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాను, స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి వాటికి నేను అలవాటు పడుతున్నాను, నేను చేస్తుంది నిజమా, నేను చేస్తుంది కరెక్టేనా, దీనివల్ల నేను నా అవమాసాలు కనిపించే తల్లి ఎంత బాధ అనుభవిస్తుందో మీరు రేపటి తర్వాత రోజుల్లో తెలుసుకుంటారు. అప్పటిదాకా మీకు ఆ మాట అర్థం కాదు. తండ్రి అంటే భయం, తల్లి అంటే లెక్కలేస్తాను. ఎందుకు మిమ్మల్ని కన్నందుగా 9 నెలలు కడుపులో పెట్టుకొని తన రక్తం పంచి, తన ఆక్సిజన్ ఇచ్చి, తను తినే ఫుడ్ లో నుంచి మీకు ఫుడ్ ఇచ్చి ఇంత కష్టపడ్డ తల్లి మేము నిజంగా మాట్లాడతానికి మిమ్మల్ని కన్నది కాదు. ఆమెను గుర్తించండి, ఆమె శ్రమను గుర్తించండి, ఆమె విలువలను గుర్తించండి. ఏం చేయలేదు, ఒక రోల్ తల్లిగా ఆమె రోల్ ని ఒకసారి గమనించండి. ఆ తల్లిని గుర్తు తెచ్చుకోండి. మీరు చేసే ప్రతి పనిలో తల్లిని ముందుంచండి. ఖచ్చితంగా సమాజంలో చెడు అనేది జరగదు. తండ్రి అన్నింటిలో ఉంటాడు, తల్లి కొన్నింటిలో ఉంటది అనేది ఒక అపోహ, అబద్ధం మాత్రమే. మా అమ్మ బయటికి రాదు సార్, మా అమ్మకి ఏం తెలియదు. ఎంతమంది అనలేదు ఈ మాట? నిజం చెప్పండి, అందామా లేదా? మనస్సాక్షితో ఒప్పుకున్నాం. మా మమ్మీకి ఏం తెలియదు, మా డాడీ చూసుకుంటాడు. రైట్ ఆర్ రాంగ్? ఒక మాట నోట్ తెచ్చు ప్లీజ్, ఫర్ మై సేక్. మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ విల్ బి yes. కూడా అదే అంటారు. ఏంటో నువ్వు ఇట్లా, చుట్టుపక్కల ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు అసలు మనకు వద్దే వద్దు. నువ్వేమనుకుంటున్నావు? నీకోసం శ్రమ పడ్డటువంటి నీ తండ్రి, నీ తల్లి ఏమనుకుంటున్నారు? రేపు బంధువుల మధ్యలో వీళ్ళ విలువలు ఏంటి, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎటువంటిది? హౌ ద పేరెంట్స్ విల్ ఫీల్, హౌ దే విల్ సఫర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. వాట్ అబౌట్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ యు హావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ బిహైండ్ ఆఫ్ యూ? నీకు ముందున్నటువంటి వెనకాల ఉన్నటువంటి నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? మీరు చేసేటువంటి ఒక తప్పు వలన వాళ్ళు ఎంత బాధపడాలి, వాళ్ళకి ఏం సంబంధం ఉందని వాళ్ళు బాధపడాలి? ఇవన్నీ ఆలోచించుకోండి. నేను ఇందాకే చెప్పాను, తప్పుగా అనుకోవద్దు. ఒక్క చేతితోటి చప్పట్లు కొట్టడం అనేది ఇంపాసిబుల్, 2 చేతులు. కాబట్టి మీకు మీరుగా, మనకి మనంగా స్వచ్ఛంగా ఉండాలి. బురదలో రాయేస్తే మనమేదే. సో ఆ సమయానికి తగ్గట్టుగా అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీరు ముందు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏది కూడా. సో దయచేసి నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో లెట్ ద టైం హీల్, లెట్ ద టైం కమ్ అండ్ లెట్ ద గాడ్, లెట్ us give a chance for the God to decide and give. దేవుడికి దండాలు పెట్టుకుంటూ ఆయన ఇచ్చేదానికి ఎదురు చూడండి. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడి మరొక్కసారి చెప్తాను, క్షమించండి. పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? హెల్త్. హెల్త్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్? ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అనగా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉంది. ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి అంగవైకల్యం లేనటువంటి శారీరక స్థితిని ఆరోగ్యం అంటారు. హెల్త్ is physically, mentally, socially well-being and not mere than any disease or infirmity is called health. ఓకేనా? సరే, ఆరోగ్యము ఇండివిజువల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఇండివిజువల్ హెల్త్. మీ ఇండివిజువల్ హెల్త్ బాగా కాపాడుకోవాలి. భారతదేశంలో ఇంకా ఇప్పటికీ 60-66% మంది అమ్మాయిల్లో రక్తహీనత ఉంది. కాబట్టి అవగాహన లేకపోతే, తినడానికి సరిపడా న్యూట్రిషన్స్ ఫుడ్ దొరకకపోతే, అన్ని ఉన్నా కూడా ఫ్యాషన్ మోదులో పడి ఏమి తినకుండా స్లిమ్గా కావాలని అట్లకుండా అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి అవన్నింటిని పక్కన పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి మీరంతా అనిమియాన్ని, రక్తహీనతని పాల్గొనడానికి శాయశక్తుల కృషి చేయాలి. నెక్స్ట్ కుటుంబ ఆరోగ్యం. కుటుంబ ఆరోగ్యం కేవలం మన ఒక్కరమే ఆరోగ్యంగా ఉంటే కాదు, మన ఇంట్లో ఉన్న అమ్మ,
ఏది ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి వచ్చేస్తారు, అవునా కదా. నెక్స్ట్ అదే సోషల్ హెల్త్. సోషల్ హెల్త్ అంటే మీకు జనరల్గా ఏంటంటే మన చాలా మంది ఏమనుకుంటారంటే నేను నా భార్య నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, మిగతా వాడు ఎవడైతే ఆయన మన కుటుంబ సభ్యుడు కాదు, మన కులము కాదు, మన గల్లి కాదు అని అనుకొని మనం వదిలేస్తాం అనుకోండి. ఆ టీబీ పేషెంట్ 6 నెలల్లో ఇంకొక 15 నుంచి 20 మంది ఆరోగ్యవంతులకి టీబీ వ్యాధిని స్ప్రెడ్ చేస్తాడు, వ్యాప్తి చేస్తారు. కాబట్టి మనకు సంబంధం లేకపోయినా ఆయన 6 మంత్స్ టీబీ వ్యాధికి నివారణ మందులు వాడుకుంటున్నాడు లేదని ఒక పరిస్థితి చేయాలి, ఒక నిఘా ఉంచాలి. ఎందుకు? అది రేపు పొద్దున మనకి, మన అమ్మకి, నాన్నకి, మన అక్కకి, తమ్ముడికి ఎవరికైనా రావచ్చు, మనకే రావచ్చు అంటు వ్యాధి. కాబట్టి ఇది సోషల్ హెల్త్లో కామన్ స్పిరిట్, ప్రతి ఒక్కరిగా ఆ బాధ్యత తీసుకోవాల్సింది. ఇంకోటి స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే జనరల్గా ఎస్ఎఫ్ఐ కాబట్టి స్పిరిచువల్ హెల్త్ని చాలా నమ్మకపోవచ్చు. కానీ స్పిరిచువల్ హెల్త్ అంటే ఇండైరెక్ట్గా మన యొక్క ఇండివిజువల్ హెల్త్, మన శారీరక, మన ఫ్యామిలీ హెల్త్ డెవలప్ అవుతూ ఉంటుంది ఈ స్పిరిచువల్ హెల్త్ ద్వారా. అది కూడా ఒక విధంగా పబ్లిక్ హెల్త్ని నయం చేయడానికి, పబ్లిక్ హెల్త్ని కాపాడడానికి అది ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. అందుకని మీరు అంతా ఉన్నాయి, ఓకేనా. సరే, ఇవన్నీ చేస్తున్నని మరొకసారి మీకు చెప్తూ, హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ. అర్థమైందా? హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ అంటే ఆడవారిలోనే మగవారి యొక్క తత్వము, లక్షణము, పోరాట పటిమ ఉన్నాయి. కానీ ఆ మగవారిలో ఆడవారికి ఉండాల్సినటువంటి ఏవి కూడా లక్షణాలు ఉండవు. కాబట్టి యు ఆర్ ద గ్రేటర్ దాన్ మ్యాన్, అవునా కదా. SHE అందులో HE ఏముంది? హీ. ఒక ఫ్యామిలీని చూడండి, భర్త చనిపోయిన ఫ్యామిలీ భార్య తన పిల్లల్ని మంచిగా చక్కదిద్ది ఉన్నత స్థానాలకి ఎదుగునిస్తుంది. అదే భార్య చనిపోయిన ఒక ఫ్యామిలీని చూడండి, ఇంకో ఫ్యామిలీ, ఆ పిల్లలు ఏమవుతారు? వాళ్ళు ఎన్నో పనికిరాకుండా అనర్థాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అందుకే హీ ఈజ్ ఇన్ షీ బట్ షీ ఈజ్ నాట్ ఇన్ హీ అని చెప్పారు, ఓకేనా. సరే, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ. వెన్నెలో
డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగలక్ష్మి గారు, ప్రవీణ్ సారు, వెంకటేష్ గారు, అలాగే సుజాత గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కామ్రేడ్ పూజ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కిరణ్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ విఘ్నేష్, అలాగే చెల్లెళ్ళు, ముందున్న చెల్లెళ్ళు, ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీరు క్రికెట్ చూస్తుంటారు. క్రికెట్ లో ఓపెనర్స్ ఏం చేస్తారు? బాగా ఎక్కువసేపు పరుగులు కొడతారు. తర్వాత మిడిల్ ఆర్డర్ ఉంటారు, ఎక్కువసేపు పరుగులు. ఇప్పుడు ఇక్కడ ఓపెనర్స్ అయిపోయారు, మిడిల్ ఆర్డర్ అయిపోయింది, చివరిలో టైల్ ఎండర్స్ వస్తారు, అంటే బౌలర్స్. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేరు, అవుట్ అయిపోతారు. కానీ నేను టైల్ ఎండర్, కానీ నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరికీ ఆకలి అవుతుంది కాబట్టి, ఆకలి అనేది సహజంగా ఒక ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం మాట్లాడడం కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇక్కడ రాగానే కొంతమంది కంప్లైంట్లు కూడా చెప్పారు, ఒకటి రెండు. దేనికోసం పోరాడుతుంది ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో, దేశంలో అంటే ఒకటి, అందరికీ సమానమైన విద్య కావాలని పోరాడుతుంది. సమానమైన విద్య ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్య కాలంలో ఒక సర్వే, భారతదేశంలో ఒక సర్వే చేశారు. సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత సర్వే చేసిన సంస్థ ప్రతినిధిని మీడియా మిత్రులు పోయి అడిగారు, మీరు ఈ ఒక సర్వే చేసి బయట పెట్టారు, ఆ సర్వే రిపోర్ట్ లో ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి, భారతదేశంలో ఎవరైతే పాలకులు చెప్తున్నారో, ఎవరైతే ధనవంతులు ఉన్న వాళ్ళని చెప్తున్నారో వాళ్ళు చెప్పే భారతదేశం ఒకటి, దాని పేరు షైనింగ్ ఇండియా. దాని పేరు షైనింగ్ ఇండియా. అనదర్ ఇండియా ఇస్ దేర్. అదేమిటి అని అంటే అది సఫరింగ్ ఇండియా అని చెప్పాడు. ఎందుకంటే నేను ఈ మాట ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ సర్వే అతను చెప్పిన సర్వే రిపోర్ట్ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది అదే. భారతదేశంలో షైనింగ్ ఇండియా, సఫరింగ్ ఇండియా అనే రెండు భారతదేశాలు ఉన్నట్లనే ఈ భారతదేశ చదువులో కూడా రెండు రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎట్లా ఉందనంటే ఇక్కడ ప్రవీణ్ గారు ట్రస్మా ప్రతినిధిగా ట్రస్మాలో ఉన్నారు కాబట్టి సారికి మళ్ళీ 10వ తరగతి పరీక్షలు రాయాలి, రిజల్ట్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ పరీక్ష జరగాలి, రిజల్ట్ ఇవ్వాలి, లేదంటే స్కూల్లో అకాడమిక్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. కానీ ఈరోజు కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఇప్పుడే ఈరోజు పొద్దునే వస్తుంటే, నేను వస్తుంటే కూడా పొద్దునే కొంతమంది ఇల్లు తిరుగుతున్నారు. ఏంటి అని అంటే మా ఇంటర్నేషనల్ స్కూల్ అండి, మా ఇంటర్నేషనల్ స్కూల్లో మేము డిసెంబర్ నాటికే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. వాళ్ళ అడ్మిషన్ డిసెంబర్ నాటికే క్లోజ్ చేసి డిసెంబర్ లాస్ట్ వీక్ నాటికే మొదటి టర్మ్ ఫీజు కట్టాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో ఐసిఎస్సి సిలబస్, ఐబి సిలబస్, ఐజిసిఎస్సి సిలబస్, సిబిఎస్సి సిలబస్, రకరకాల కరిక్యులంలు పెట్టి ఈరోజు ఇంకో కొత్త కరిక్యులం అంట ఈ సంవత్సరం వచ్చిందంట. అతను పొద్దున నేను ఇంటర్వ్యూ చేస్తే తెలిసింది. దాని పేరు హై స్కోపస్. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్కూల్లో ఉండే ఒక కరిక్యులం హై స్కోపస్ అనే ఒక కరిక్యులాన్ని ఐజిసిఎస్సి, ఐబి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఈ కరిక్యులం కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ కరిక్యులంలో లిమిటెడ్ సీట్లు ఉంటాయి. ఈ లిమిటెడ్ సీట్లలో మీరు చేరాలి అంటే ఎంత ఫీజు అని చెప్పేసి ఈరోజు ఇల్లు తిరిగి విద్యార్థులు చేర్పించుకునే పని ఒక అకాడమిక్ ఇయర్ క్లోజ్ కాకుండానే ఒక స్కూల్లో చదువు అయిపోక ముందే హైదరాబాద్ లో నడుస్తుంది. అందుకే ఏమనిపిస్తుంది అంటే షైనింగ్ ఇండియా ఎందుకు ఆయన చెప్పిన దాన్ని నేను చెప్తున్నానంటే ఈ రోజు ₹1,00,000 ఎల్కేజీకి అక్షరాలకి ₹1,00,000 ఫీజులు తీసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి నుంచే 1 లక్ష 2 లక్షలు కాదు ఫీజు, ఒక అప్లికేషన్ నింపేటప్పుడు ఆ కాలంలో పెడతారు. మీకు ఏసీ క్లాస్ రూమ్ కావాలంటే ఒక ఫీజు, నాన్ ఏసీ కావాలంటే ఒక ఫీజు, ఇద్దరు మాత్రమే హాస్టల్లో ఇద్దరు మాత్రమే 2 షేరింగ్ బెడ్స్ ఉంటే ఒక ఫీజు, 3 షేరింగ్ ఉంటే ఒక ఫీజు, 4 ఉంటే ఒక ఫీజు, ఇంకా ఏంటి ఇంకా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే ఒక ఫీజు, ఇండియన్ మోడల్ టాయిలెట్ ఉంటే ఒక ఫీజు. ఇట్లాంటి రకరకాల చదువులు ఒక పక్క ఉంటే ఇంకో పక్క లెక్చరర్లు లేరని, టీచర్లు లేరని, బ్లాక్ బోర్డులు లేవని, చాక్ పీసులు లేవని, నిన్నగాక
వచ్చింది. ఎంతమంది చదివారో నాకు తెలియదు. చాక్ పీసులు కొనడానికి డబ్బులు లేవు ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పేసి ఇంకొక అతను ఒక పక్క. అంటే చెట్టు కింద కూర్చొని బ్లాక్ బోర్డు లేకపోయినా పాఠాలు వింటున్నటువంటి విద్యార్థులు భారతదేశంలో ఉంటే ఈ రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బిజినెస్ టర్నోవర్ చేస్తూ ఏసీకైతే నాన్ ఏసీకైతే ఒక ఫీజు అనే పేరుతో విద్యా వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఎస్ఎఫ్ఐ ఈ అసమానతలు పోవాలని పోరాడుతుంది. విద్యారంగంలో ప్రభుత్వం నిర్వహించలేకపోతే ఈరోజు బడ్జెట్ స్కూళ్ళ పేరుతో, ప్రైవేట్ స్కూళ్ళ పేరుతో నడుపుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైనా సరే ఒక రకమైన ఫీజుని మీరు నిర్ణయించండి అని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటితో పాటు ఈరోజు ఇక్కడ గర్ల్స్ ఎస్ఎఫ్ఐ స్టేట్ గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నాం. దాన్ని ఏ ప్రజలు చేయడం కోసం ఇక్కడ ఆహ్వాన సంఘాన్ని ఒక రిసెప్షన్ కమిటీని ఈరోజు ఫామ్ చేయడం కోసం ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఈరోజు మరి ఏం పరిస్థితులు ఉన్నాయి, భారతదేశ విద్యా విధానం ఏం పరిస్థితులు ఉన్నాయి, భారతదేశం కాదు మీరు ఒకసారి ప్రపంచం వైపు చూడండి. ఈరోజు ప్రపంచంలో ఏం పరిస్థితులు ఉన్నాయి. అమెరికాకి ట్రంప్ రాణిస్తలేడు ఎవరిని, విద్యార్థుల్ని. అమెరికాకి ట్రంప్ ఎందుకు రాణిస్తలేడు విద్యార్థుల్ని? అమెరికాలో ప్రతి దేశం మీద ట్యాక్స్లు పెంచింది ఈరోజు అమెరికా ప్రెసిడెంట్. ఏంటి ఆయన టార్గెట్ ఏంటి, దేనికోసం పెంచుతున్న అమెరికా ప్రెసిడెంట్? సుంకాలు ఎందుకు ఇస్తున్నాడు, ట్యాక్స్ ఇస్తున్నాడు ఎందుకు అని అంటే ఈరోజు అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అమెరికాలో తినడానికి తిండి లేనటువంటి పేదరికం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఈరోజు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు, ఈఎంఐ కట్టట్లేదు, అది దివాలా తీసే పరిస్థితి ఉన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి అంటే అమెరికాలోకి వచ్చేటటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువుల మీద ట్యారిఫ్స్ పెంచాలి. అమెరికా నుంచి కిందికి దిగుమతి చేసుకున్నాయి, అమెరికా నుంచి ఇతర దేశాలకి ఎవరైతే దిగుమతి చేసుకుంటారో ఆ వస్తువుల మీద ట్యారిఫ్స్ పెంచాలి. అట్లా పెంచడం ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అలాగే అమెరికాకు పోయి విద్యార్థులు అత్యధిక శాతం మంది, నిన్న చైనా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు స్టేట్మెంట్ అంటే 1 లక్ష 2 లక్షల ఫీజు కట్టి చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఆ చదువుకున్న వాళ్ళకి ఎట్లా సరైన భోజనం పెడుతున్నారో లేదో నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. రోజు భోజనం మీరు అక్కడ చేస్తారు కాబట్టి ₹1,00,000 ఫీజుకి ఎంత భోజనం చేస్తున్నారు అదొక భాగం. కానీ తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, నిజామాబాద్ తల్లిదండ్రుల బుర్రలో ఏముంది, హైదరాబాద్ ఖమ్మం కామారెడ్డి బుర్రలో ఏముందంటే చదువు అంటే 1 నుంచి 10వ తరగతి దాకా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదవాలి. అదేంటే కాబట్టి చైతన్య, నారాయణ, ఎస్ఆర్, ఆర్కో, సాయి కంటే ఒక కార్పొరేట్ కాలేజీలో చేరాలంటారు. చేరితే ఏం చదవాలంటారు అంటే మన అమ్మ నాన్న మీరు కూడా ఇక్కడ సెలవులు వస్తే నాకు ఫోన్ చేస్తుంటారు చాలా మంది. ఈరోజు అనేక రూపాలలో ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? మన చేతుల్లోనే ఉంది దానికి కారణం ఏమిటి అంటే దానికి కారణం ఈరోజు మనకి విస్తృతంగా దొరుకుతున్న ఇంటర్నెట్, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? మిమ్మల్ని అంటున్నారు, మీరు ఫీల్ అవ్వద్దు. మీరే కాదు ఎవరైనా సరే ఈరోజు సెల్ ఫోన్ ఉంటే వెంటనే వాళ్ళకి 2 గుర్తొస్తాయి. రాను బొంబాయికి, ఫోన్ బొంబాయికి వెంటనే చేస్తారు, ఓపెన్ చేస్తారు, ఒక డాన్స్ చేస్తారు, రీల్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఆ రీల్ చేయడం కోసం ఇదొకటైతే బాగుంటది. కానీ తక్కువ రీల్ చూడటం మొదలు పెట్టింది. ఆ రీల్ చూస్తూ ఈ మధ్య నేను వచ్చింది కదా కూలీ సినిమాలో పూజన ఆ అమ్మాయి హీరోయిన్ పాట మోనికా పాట, అట్లాంటి డ్రెస్సే కావాలి నాకు, ఆ డ్రెస్ లాగానే నేను వేసుకోవాలి, ఆ పాటకి నేను రీల్ చేయాలి అంటే ఎక్కడ పోతుంది చిన్నపిల్లల మనసులు? ఈరోజు డ్రెస్సు అది నేను అనడం కాదు, ఎట్లా ఉన్నాయనంటే ఆ హీరోయిన్ అట్లా రీల్ చేసింది కాబట్టి నేను కూడా పక్కన ఆయన డాన్స్ పెట్టేస్తారు, పక్కన వాళ్ళు డాన్స్ చేసేది పెడతారు రీల్లో. వెంటనే అది కాదు, మనం కూడా ఏం చేస్తాం? మీ చేతికి ఫోన్ వచ్చిందనుకో, ఎవరైతే ఇక్కడ ఎవరు రీల్ చేయకుండా ఉంటారు చెప్పండి? చాలా మంది చేయకుండా ఉంటారు, కానీ ఎక్కువ మంది చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు ఏంటి అంటే మహేష్ బాబు డైలాగు, ఎవడు కొడితే జమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడు పండుగాడు, ఈ డైలాగ్తో ఒక రీలు. లేదంటే ఇంకా మనకు నచ్చిన హీరోయిన్లతో ఒక రీలు. కాబట్టి దీనికి మనం ఎడ్యుకేటర్స్ గా మనం చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు అసలైన నిజమైన భారతదేశంలో స్వాతంత్రోద్యమం కోసం ఆ రోజు భగత్ సింగ్ చచ్చిపోతే ఈ రోజు స్వాతంత్రోద్యమం నిజంగా జరిగితే, నిజంగా మనం దేశం మీద ప్రేమ ద్రోహం అయితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పత్రికలు వచ్చింది చెప్తున్నా. ఎందుకు వచ్చింది అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగినా ఈరోజు సైబర్ అటాక్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మీ ఫోటో పంపండి, మీ ఫ్రెండ్ అయినా సరే. ఎందుకంటే ఈ జాగ్రత్తలు ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘంగా మేము మీకు చెప్పాలనుకున్నాం. ఇది మా బాధ్యత. విద్యార్థి సంఘం అంటే ఏదో ఒక ఫీజు పెరిగి స్కూల్లో ధర్నా చేసి ఆ స్కూల్ ఇంకొకటి రావట్లేదు. లిటరసీ రేట్ ఎట్లా లెక్కేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. పేరు ర్యాంక్ వచ్చినా కూడా లిటరసీ రేట్ లెక్కేసి దాంట్లో వాళ్ళు భాగం చేస్తారు.
పేరు రాయడం వస్తే కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య వేస్తారు. కానీ ఈరోజు అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటి అంటే ఈరోజు అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. చదువుల్లోకి 10వ తరగతి దాకా రాకుండానే డ్రాప్ అయి చదువులు ఆఫ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకుంది అని అంటే మనలాగా రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల స్వలాభం కోసం కొన్ని పథకాలు చేసుకొస్తున్నారు. మీ అమ్మాయికి 16 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం చెప్పే రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో ఈ పథకాలన్నీ ఏమి ఎవరిని కాపాడలేకపోతున్నాయి. కాబట్టి నేనేమన్నంటే తెలంగాణలో కూడా అట్లాంటిది ఒకటి ఉంది. 18 ఏళ్ళు నిండగానే పెళ్లి చేయండి, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, 1,160,000 ఇస్తాం అంటున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఈ పెళ్లి చేయాలంటే గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 ఇస్తుంది, తర్వాత అయితే నేను 10 లక్షలు 20 లక్షలు నేనే చేస్తాను పెళ్లి చేస్తున్నారు. కాబట్టి మహిళా విద్య అనేది ఈరోజు చాలా ప్రమాదంలో ఉంది. ఉన్నత విద్యా సంస్థలోకి రావట్లేదు. డిగ్రీలోకి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఇంజనీరింగ్ పీజీలోకి వచ్చే వాళ్ళు తక్కువ మంది. ఇక్కడ పాట పాడారు, నాకు ఒకసారి చెప్పాడు, ఆరోగ్య రంగంలో కూడా పరిశోధనలు చేయాలి. చాలా ఈరోజు రష్యా ఉచితంగా క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పెద్దపై క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది రష్యాలో. వాళ్ళు ఉచితంగా దేశం ప్రపంచం మొత్తం ఇస్తారట, రేపు వస్తున్నది. కాబట్టి అట్లాంటి ఇన్నోవేషన్స్ మనం చేయాలి. కాబట్టి చివరిగా చదువులో మీరందరూ ముందు ఉండాలి. చదువులతో పాటు స్కాలర్షిప్లు రావట్లేదు, స్కాలర్షిప్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, సరైన చదువులు చెప్పే పరిస్థితి లేదు. హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాలి. ఇక్కడ పక్కన ఉన్న పేరు యూసఫ్జాయ్ మలాలా, ఆఫ్ఘనిస్తాన్. తన నెత్తిలో బుల్లెట్ దిగింది, చనిపోతే తాలిబాన్లు తను చనిపోయిందని వదిలేసిపోతే లండన్ వాళ్ళ నాన్నగారు లండన్ తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్యం చేయించి బుల్లెట్ దించి లండన్ నుంచి తన రచనలు రాసింది. నాకు సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని ఆ స్లోగన్ ఇచ్చింది యూసఫ్జాయ్ మలాలా. వన్ పెన్, వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పింది. వన్ పెన్, వన్ బుక్, వన్ చైల్డ్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పింది యూసఫ్జాయ్ మలాలా. చదువు కోసం పోరాటం చేసింది. చిన్న వయసులోనే శాంతి నోబెల్ బహుమతి పొందింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే అత్యంత ఈ సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఈ సమాజాన్ని మార్చిన వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు. ఒక సమ్మక్క సారక్క ఆదివాసీలు వాళ్ళిద్దరు ఓ భూస్వామి మీద పెద్ద తిరుగుబాటు చేశారు, మేడం క్యూరీ ఒక సైంటిస్ట్, ఈ దేశం కోసం అనేక ఇన్నోవేషన్ చేసినటువంటి వ్యక్తి మేడం క్యూరీ. అలాగే విక్రమ్ సారాభాయ్, ఈరోజు ఇస్రో నుంచి రాకెట్లు పోతున్నాయి. విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తి ఎవరు? అతను లైఫ్ హిస్టరీ మీరు చదవండి, తన భార్య. కాబట్టి గురించి చర్చించబోతుంది, డ్రగ్స్ గంజా ఇంటర్నెట్ గురించి చర్చించబోతుంది, మన చదువుల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ఎలాగో చర్చించబోతుంది. ఈ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్ జరగడం అంటే ఇదేదో ఎస్ఎఫ్ఐ సభ్యులకు సంబంధించిన మీటింగ్ కాదు. కాబట్టి ఈ పేరుతో సెమినార్ పెడతాం. వీరనారి మల్లు స్వరాజ్యం ఇక్కడ ఉంది, తుపాకీ పట్టి బండెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో, నిజాం సర్కార్ కూడా నిన్ను గోలి కడతా కొడుకు అని తుపాకీ పట్టి చిన్న వయసులోనే నిజాం సర్కార్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మల్లు స్వరాజ్యం కావచ్చు. ఎవడరా ఈ భూమి నాది, ఈ పంట నాది, దున్నేవాడిది భూమి నాది అని చెప్పేసి విష్ణూర్ దేశ్ముఖ్ మీద పోరాడినటువంటి కడివెండి చిట్యాల ఐలమ్మ మనకి ఇక్కడ స్ఫూర్తుంది. కాబట్టి సావిత్రిబాయి పూలే స్ఫూర్తుంది మనకి ఇక్కడ. సావిత్రిబాయి పూలే గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం ఎలా పాటుపడిందనంటే తన బ్యాగ్ లో రోజు రెండు ఒక చీర, కట్టుకున్న చీరతో పాటు ఇంకో చీర కట్టుకొని పోయేదట. తను చదువు చెప్పడానికి పోతుంటే మహిళలకి పేడ నీళ్లు పోసేవాడు. ఆ చీర ఇప్పి బ్యాగ్ లో తెచ్చుకున్న చీర కట్టుకొని మళ్ళీ చదువు చెప్పేది. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా పేడ నీళ్లు పోసేవాడు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో చీర కట్టుకొని తన పని తను చేసుకునేది. కాబట్టి ఎంతో మంది మహిళా విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే వీళ్ళందరి స్ఫూర్తితో రేపు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ లో కన్వెన్షన్ జరగబోతుంది. ఈ హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, మన సమస్యల కోసం, విద్య కోసం, మన అభివృద్ధి కోసం అనేక అంశాల మీద ఆ కన్వెన్షన్ లో మేము తీర్మానాలు చేయబోతున్నాం.